పార్లమెంట్ అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైందా? మొన్నటిదాకా గెలుపు ధీమాతో ఉన్నవారే పోలింగ్ అనంతరం అయోమయానికి గురవుతున్నారా? మెజార్టీ సంగతి దేవుడెరుగు, గెలిస్తే అదే 10,000 అనుకుంటున్నారా? గెలుపుపై ఎవరికి వారు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారా? ఇంతకీ ఎవరా అభ్యర్థులు ఎందుకింత టెన్షన్ పడుతున్నారో తెలియాలంటే వాచ్ దిస్ స్టోరీ. నిజామాబాద్ జిల్లా ఓటర్లు విలక్షణ తీర్పు ఇచ్చేందుకు డిసైడ్ అయినట్టు కనిపిస్తోంది. పోలింగ్ సరళిని పరిశీలిస్తే ఈసారి ఫలితాలు డిఫరెంట్గా ఉండబోతున్నట్టు అర్థమవుతోంది. మరోసారి ఆ విలక్షణ తీర్పే రిపీట్ కాబోతున్నట్టు తెలుస్తోంది. 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికలు కల్వకుంట్ల కవిత తలరాత మార్చేశాయి. కేసీఆర్ కుమార్తె అని చూడకుండా కవితను ఓడగొట్టి విలక్షణ తీర్పు ఇచ్చారు నిజామాబాద్ జిల్లా ఓటర్లు. అప్పట్లో అనామకుడు అనుకున్న ధర్మపురి అరవింద్ను గెలిపించారు ఇందూరు ఓటర్లు. ఇప్పుడు తాజాగా మరో చరిత్ర లిఖించేందుకు సిద్ధమైనట్టు కనిపిస్తుంది. అభ్యర్థుల్లో ఎన్నికలకు ముందు ఉన్న కాన్ఫిడెన్స్ పోలింగ్ తర్వాత కనిపించడం లేదు. ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందనేది ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో అప్పటి సీఎంగా ఉన్న కేసీఆర్ కుమార్తె సిట్టింగ్ ఎంపీ అయిన కవిత ఓడిపోవడం, ధర్మపురి అరవింద్ అనూహ్య గెలుపు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఓటర్లకు నేతల పనితీరు నచ్చకపోవడం వల్లే కవిత సిట్టింగ్ ఎంపీ, అందున తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కూతురు అయినప్పటికీ ఏమాత్రం ఖాతరు చేయకుండా ఓడించిన చరిత్ర నిజామాబాద్ జిల్లా ప్రజలది. ఇప్పుడు అదే విలక్షణ తీర్పు ఏకంగా 3 అభ్యర్థులను భయపెడుతోంది. పోలింగ్ సరళి, పోలైన ఓట్ల లెక్కలతో ఎవరికి వారే విశ్లేషణలు చేసుకుంటున్నారు. పలు సర్వే ఫలితాల ప్రభావంతో మెజారిటీ దేవుడెరుగు, గెలిస్తే చాలనుకుంటున్నారట. ఇందూరు జిల్లా ఓటర్ల తీర్పు అభ్యర్థుల అంచనాలకు అందడం లేదు. ఇందూరులో పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అనూహ్యంగా పుంజుకున్నాయి. కాంగ్రెస్పై నాన్ లోకల్ ముద్ర వేసి ప్రచారం చేయడం ఎలాంటి ప్రతికూల ఫలితాలిస్తాయో తెలియదు. యువతపైనే బీజేపీ ఆశలు పెట్టుకుంది. మైనార్టీలో మెజారిటీ శాతం ఓటర్లు కాంగ్రెస్ వైపు ఉన్నారు. కాంగ్రెస్పై వ్యతిరేకంగా ఉన్న ఓటర్లంతా బీఆర్ఎస్ వైపు మళ్లే ఛాన్స్ ఉంది. దీంతో బీఆర్ఎస్ 3వ స్థానంతో సరిపెట్టుకుంటుందని అంచనా తారుమారయ్యే అవకాశమూ లేకపోలేదు. దీంతో ఎవరి గెలుపోటములు ఎవరు నిర్ణయిస్తారన్న దానిపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో ఎవరికి వారే గెలుపుపై మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా విలక్షణ తీర్పు ఇచ్చే సంప్రదాయాన్ని పాటించే ఇందూరు ఓటర్లు ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తారా? గతంలో మెజారిటీ 70,000కు చేరింది. ఇప్పుడు అదంతా ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. 10-15,000 వచ్చినా ఆశ్చర్యం లేదు. త్రిముఖ పోటీలో బంపర్ మెజారిటీని ఆశించడం కష్టమే అనే అభిప్రాయం అవుతోంది. ఒకవేళ ఎవరికైనా బంపర్ మెజారిటీ వస్తే ప్రస్తుత పరిస్థితుల్లో అది మామూలు విజయం కాదు. అభ్యర్థి సుదీర్ఘకాలం అనంతరం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఫుల్ జోష్తో ఎన్నికల బరిలోకి దిగింది. మహిళలకు ఉచిత బస్సు పథకం పోలింగ్ను ఏకపక్షం చేసిందని, ఈసారి ఓట్లు బాగా పడ్డాయని రాజకీయ విశ్లేషకుల అంచనా. మరోవైపు ఉద్యమ పార్టీగా పేరున్న బీఆర్ఎస్పై గత అసెంబ్లీ ఎన్నికల నాటి వ్యతిరేకత లేదని, కొంత సానుభూతి కనిపిస్తోందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. హోరాహోరీగా తలపడిన 3 ప్రధాన పార్టీలు అభ్యర్థుల ప్రచారం, పోలింగ్ సరళిని విశ్లేషిస్తే ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో విజయం కానీ, మెజారిటీ కానీ అనుకున్నంత ఈజీ కాదని స్పష్టమవుతోంది. దీంతో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం బరిలో నిలిచిన అభ్యర్థుల్లో కొత్త టెన్షన్ మొదలైంది.